హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఆంధ్ర స్టైల్లో పప్పుచారు రెసిపీ చెప్పబోతున్నా. ఫస్ట్ పెసరపప్పు, కొంచెం చింతపండు నానబెట్టుకోవాలి. తర్వాత పెసరపప్పు అనేది మంచిగా ఉడకబెట్టుకొని మనం పప్పు స్మాష్ చేసేది ఉంటుంది కదా, దాంతో మంచిగా పప్పును అనేది స్మాష్ చేసుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్ అనేది మనము ఉడకబెట్టుకున్న పప్పులో వేసి మంచిగా కలుపుకోవాలి. ఆ తర్వాత కొంచెం ఒక 10 మినిట్స్ అనేది స్టవ్ అలానే పెట్టి మసిలిన తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకొని కారమును కొంచెం సాల్ట్ మనకు కావాల్సినంత సాల్ట్ కొంచెం యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత సాంబార్ మసాలా ఉంటుంది కదా, సాంబార్ పౌడర్ అనేది కూడా కొంచెం యాడ్ చేసుకొని ఒక 10-15 మినిట్స్ అనేది మంచిగా బాయిల్ కావాలి. ఆ తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండు అనేది వేసుకోవాలి. చింతపండు ఎవరిష్టం వాళ్ళది, పులుపు తినేవాళ్ళు కొంచెం ఎక్కువ, తక్కువ తినేవాళ్ళు తక్కువ పెట్టుకోవచ్చు. తర్వాత తగినంత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పప్పుచారులోకి పోపు చేసుకోవాలి. పోపు కావాల్సిన ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, కొత్తిమీర, కరివేపాకు, ఎల్లిపాయలు పక్కకు పెట్టుకొని ఒక కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఎల్లిపాయలు మిగిలినవి మనం ఇప్పుడు పోపుకు పెట్టుకునే ఆవాలు, జీలకర్ర ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం చేసుకున్న పప్పుచారు అనేది ఈ పోపులో యాడ్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అలా మంచిగా మసిలిన తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే మన ఆంధ్ర స్టైల్ పప్పుచారు రెసిపీ అనేది రెడీ. ఒకసారి ఇలా చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.